చాలే ఊరుకోవే. నీకేదో శృతి లయల గురించి బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. చూసారా లక్ష్మి, మీరు పాట పాడారనేసరికి ఎంతమంది ఎలా సర్ప్రైజ్ అయ్యారో. మీరు మ్యూజిక్ లో రాణిస్తారు లక్ష్మి. బాగా ప్రాక్టీస్ చేసి పెద్ద సింగర్ అవుతారు. అవునత్తయ్యా, నువ్వింట్లో ఎంత పాడినా యూజ్ ఉండదు. సింగర్ షోలో పాడితే ట్రోఫీ మీదే. మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు. థ్యాంక్ యూ అమ్మ, కానీ ఇప్పుడు పాడటం లేదు. ఇది చాలా ఏళ్ల క్రితం పాడాను, అంతే. అందులో ఏముందమ్మా, మళ్ళీ స్టార్ట్ చేయి. అవును లక్ష్మి, మీ మావయ్య చెప్పేది నిజమే. నువ్విప్పుడొచ్చే కొత్త కొత్త పాటలన్నీ నేర్చుకుని పాటల పోటీల్లో పాల్గొంటే చాలా బాగుంటుంది. లేదత్తయ్య, మా నాన్న ఉన్నప్పుడు ఆయన కోసం పాడాను. ఈ టేప్ రికార్డర్ కూడా ఆయనే తెచ్చారు. ఆయన పోయాక మళ్ళీ పాడాలనిపించలేదు. నా పాట కూడా ఆయనతో పాటే పోయిందనుకున్నాను. అప్పుడు పాడింది ఎప్పటికీ అలాగే ఉండిపోవాలన్నదే నా ఆశ. కానీ మీ అందరికీ ఈ పాట ఇంతలా నచ్చుతుందని అనుకోలేదు. థ్యాంక్ యూ. సరే లక్ష్మి, మీకు పాటలు పాడడం ఇష్టం లేకపోతే మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. నా దగ్గర ఈ టేప్ రికార్డర్ ఉందిగా, అది చాలు. ఆ క్యాసెట్లు పెట్టుకుని పాటలు వింటూ ఉంటాను. దీన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను.